జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. కొరుట్లకు అత్యంత సమీపంలో కొలువు తీరినటువంటి గుమ్లాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయాన్ని మనం ఇప్పుడు సందర్శిద్దాం. ఈరోజు విష్ణుమూర్తికి అంకితం చేసినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి ఏకాదశి దినమండి. ఇది ప్రతి నెల శుక్ల కృష్ణ పక్షాలలో 2 సార్లు వస్తుంది. సర్వ ఏకాదశి అంటే సర్వ పాపాలను హరించేదనేది అర్థమండి. ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల కానీ, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం సిద్ధిస్తుందనేది శాస్త్రవచనం. ఏకాదశి అంటేనే భగవద్గీతలో కృష్ణుడు ఏకాదశిని అన్ని వ్రతాలలో శ్రేష్టమైనదిగా పేర్కొన్నాడు. ఈ వ్రతం ఆచరించడం ద్వారా సమస్త పాపాలు నశించి భక్తి మోక్షము లభిస్తుందనేది పురాణాలు చెప్తాయి. అలాగే ఇలాంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి రోజున విష్ణుమూర్తి లేదా శ్రీకృష్ణుని పూజించడం, హరే కృష్ణ మంత్రం జపం చేయడం వల్ల, దాన ధర్మాలు చేయడం వల్ల విశేష పుణ్య ఫలితాలు సిద్ధిస్తాయి శాస్త్రవచనం. అలాంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి సర్వేశ ఏకాదశి రోజు మీరు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించడం, నారాయణుని సేవించడం, కృష్ణ పరమాత్ముని ఆరాధించడం, ఇలాంటి విశేష రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల భక్తి ముక్తి మోక్షం లభిస్తుందనేది శాస్త్రవచనం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.